చిరంజీవికి సంబంధించి ప్రభాస్ మాట్లాడినటువంటి ఒక మాట నిజంగా రాజు అంటే రాజనయ్య, మన రారాజు ప్రభాస్ అయ్య అనిపించింది. ఒక్కసారి నాకు అల్లు అర్జున్ గుర్తొచ్చాడు. ఒకప్పుడు మెగా ఫ్యాన్. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. తనకంటూ ఫ్యాన్స్ లేరు, మెగా ఫ్యాన్సే తన ఫ్యాన్స్ అని చెప్పిన వ్యక్తి ఈరోజు అల్లు అర్జున్ ఆర్మీ. అండ్ అసలు తన సినిమా అంటే ప్రపంచం అన్నట్టు, తన సినిమా తర్వాత ఏదైనా అన్నట్టు ఇలా చెప్పుకుంటూ పోతే అల్లు అర్జున్ అనబడే ఓ వ్యక్తి ప్రభాస్ను చూసి చాలా నేర్చుకోవాలి. ప్రభాస్ అనబడే ఓ వ్యక్తి ఎప్పటికీ రారాజే. చిరంజీవి అంటే ఇక ఆయన స్థాయి ఎవరికి రాదంతే. ముందుగా నిన్న సంజయ్ థియేటర్కి సంబంధించేసి ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. మన కావ్యాస్ మీడియాలో వీడియో ఇచ్చినట్లేను 1 మినిట్ అది చెప్పి ఆ తర్వాత మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోతాం. మీకు బాగా గుర్తుంటే మొన్న మధ్య కూడా మనం మాట్లాడుకున్నాం. రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ చాలా క్లోజ్గా ఉంటున్నారు. సినిమా వాళ్ళంతా కూడా మన రేవంత్ రెడ్డి గారితో సన్నిహితంగా ఉంటున్నారు. ఓవరాల్గా అన్నప్పుడు ఆల్మోస్ట్ అల్లు అర్జున్గా సైడ్ చేసినట్టే ఈ సంజయ్ దట్ కేసు సంబంధించి అనుకున్నాం. ఈరోజు ఒక సాక్షి తప్ప తెలిసిన కదా సాక్షిలో వచ్చేసి ఏం రాస్తారు, ఒక సాక్షిలో ఏం రాశారంటే ఇంకా అల్లు అర్జున్ వెంటాడుతున్నారు, ఇంకా కక్ష కడుతున్నారు, ఇలా రాసుకొచ్చారు. బట్ నిజమేంటి, అల్లు అర్జున్ ఫుల్ సేఫ్ మోడ్. అల్లు అర్జున్ మేనేజరు, ఆయన పక్కన బౌన్సర్లు, స్టాఫ్ ఇలా మొత్తం 8 మంది అందరిని కూడా 23 మంది మీద ఛార్జ్షీట్ పెట్టారు. అంటే 23 మందిని నిందితులు అక్యూజ్డ్గా ఛార్జ్షీట్ రెడీ చేసి దాన్ని కోర్టుకి సబ్మిట్ చేశారు. అందులో అల్లు అర్జున్ ఎక్కడ ఉన్నాడంటే A11, A1 సంజయ్ థియేటర్ యాజమాన్యం, ఇక A2, A3, A4 లైక్ అవైలు ఉంటారు. వీళ్ళలోనే ఐఎమ్ షూర్ నేను అనుకోవటం అల్లు అర్జున్ మేనేజర్ కానీ బాడీ గార్డులు కానీ ఎవరైనా ఉండి ఉంటారు. అల్లు అర్జున్ ఎక్కడో A11లో ఉన్నాడు. మొత్తం 23 మంది ఈ కేసులో ఇన్వాల్వ్ అయినట్టుగా ఛార్జ్షీట్ రెడీ చేశారు. ఐఎమ్ షూర్ అల్లు అర్జున్కి సంబంధించి మహా కోర్టు నుంచి ఏదన్నా ఇబ్బంది అంటే జరిమానా వేస్తారు. అది కూడా ఎంత, అతను ఒకరోజు షూటింగ్ చేసే దానిలో ఒక 1 అవర్, ఒక 1 మినిట్ అంత ఛార్జ్ కూడా వేరు కోర్టులో. సో అంతే వేయచ్చు, 1 లక్ష, 2 లక్షలు, 5 లక్షలు అంతే. సో విషయం ఏంటి, అల్లు అర్జున్ ఫుల్ సేఫ్ మోడ్లో ఉన్నాడు సంజయ్ థియేటర్ కేసు సంబంధించి. బట్ ఆ పిల్లోడు అన్నాడే, పిల్లోడు ఇంకా పాపం అనకూడదు కానీ జీవచ్చమలా ఉన్నాడండి పాప. ఆ పిల్లోడు కడుపు రగిలిపోతుంది నాకు ఆ పిల్లోడిని తలుచుకుంటే. అసలు సరిగా చూడలేకపోతున్నాడు. ఆ పిల్లోడిని ఒడిలో పెట్టుకుని వాళ్ళ నాన్న ఉంటూ ఉంటే, వాళ్ళ నాన్న పేరు భాస్కర్, ఏమయ్యా భాస్కర్ ఏందయ్యా ఇది అని చెప్పేసి ఎంత బాధేస్తుంది నాకు. సరే వాళ్ళ పాప ఆ పిల్లోడు వాళ్ళ అమ్మ చనిపోయింది కదా, ఆ పిల్లోడు ఇప్పుడు అలా ఉన్నాడు. అల్లు అర్జున్ బిందాస్గా ఉన్నాడు. బట్ ఆ రోజు తప్పు చేసింది ఎవరండి, అల్లు అర్జునే కాదా? ఈరోజు ఛార్జ్షీట్లో క్లియర్గా చెప్తుంది పోలీసుకి ఇంటిమేషన్ లేదు, పోలీసులు అల్లు అర్జున్ టూర్కి పర్మిషన్ ఇవ్వలేదు. అల్లు అర్జున్ వచ్చేసి అసలు రూఫ్ టాప్ జీప్లో ఓపెన్గా వచ్చున్నాడు, జనాలు గ్యాదర్ అయిపోయినారు. థియేటర్ దగ్గర వచ్చేసి ఈ యాజమాన్యం వచ్చేసి ఏం చేసింది, రావటం పోవటం ఒక సైడ్ అన్నట్టుగా ఏదో చేసి పెట్టేశారు. అండ్ అల్లు అర్జున్ లోపలికి రాగానే మొత్తం డోర్లే వేశారు. దాంతో జనాలు మొత్తం ఒకసారి కిందకు వచ్చారు. ఆ కింద వచ్చేసి తొక్కిసలాట జరిగింది. అందులో ఆమె చనిపోయింది, పిల్లడేమో గాయాలు పాలయ్యాడు. ఇందులో మరలా అల్లు అర్జున్ సంబంధించి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అల్లు అర్జున్ ఇమీడియట్గా రాలా. ఆమె చనిపోయిందనే విషయం తెలిసిన తర్వాత అల్లు అర్జున్ చెప్తే, లేదు సినిమా మధ్యలో ఉంది, నేను చూసి వస్తా అద్దెనిది హడావిడి. అదే నాకు తెల్లారి కాదు సాయంత్రం వరకు నాకు తెలియదు, మళ్ళీ అదొక డైలాగ్. ఇలా చెప్పుకుంటూ పోతే అల్లు అర్జున్ని ఈ సంజయ్ థియేటర్ కేసు విషయంలో క్రాస్ చెక్ చేస్తూ పోతా ఉంటే ఎక్కడ కూడా అసలు అతను హీరోని అనుకోరు, ఎక్కడ కూడా అతను హ్యూమానిటీ ఉందని ఎవరు అనుకోరు. అటువంటి అల్లు అర్జున్ చిరంజీవి గారికి సంబంధించి మెగా ఫ్యాన్స్ సంబంధించి గతంలో ఏం మాట్లాడాడు, ఈ మధ్య ఎలా మాట్లాడాడు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. బట్ ప్రభాస్ ఫస్ట్ డే 100 కోట్లు కంటిన్యూగా 4 సినిమాలు కొట్టాడు. అండ్ ఇండియాలో టాప్ 10 సినిమాలు 1000 కోట్లు కొట్టిన ఏవని తీస్తే బాహుబలి 2 అండ్ కలికి 2898D 2 సినిమాలు ఒక ప్రభాస్వే. ఇలా చెప్పుకుంటూ పోతే మన తెలుగు సినిమాలు వచ్చేసి RRR ఒకటి, పుష్ప ఒకటి, 4 సినిమాలు మనయే ఉన్నాయి మొత్తం 10 సినిమాల్లో. సో విషయం ఏంటి, ఇప్పుడు ఓ రకంగా పాన్ వరల్డ్ స్టార్ అన్నట్టు మన ప్రభాస్ ఉన్న చిరంజీవి గారికి సంబంధించేసి చిరంజీవి గారి తర్వాతే మేము, చిరంజీవి గారు సీనియర్, వాళ్ళ నుంచి మేము ఎన్నో నేర్చుకున్నాం. సీనియరే, వాళ్ళ తర్వాతే మేము. రేపు సంక్రాంతికి రాజాసాబ్ వచ్చేసి రేపు 9వ తారీఖు రిలీజ్. సంక్రాంతి దాన్ని ఏమంటారు, సో మన శంకర్ ప్రసాద్ వస్తున్నారు, చిరంజీవి, వెంకటేష్ వీళ్ళది వచ్చేసేమో 12వ తారీఖు.
ఈ మధ్యలో క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు ఎక్కడ కూడా క్లాష్ ఏమి లేకుండా కూల్గా వెళ్ళిపోతుంది. అందుకు మన ప్రభాస్ ఏం చెప్పాడు, శంకర్ వరప్రసాద్ సినిమా మన చిరంజీవి గారిదే అయ్యా, ఆయన తర్వాతే మేము. మామూలుగా సంక్రాంతి రిలీజ్ అన్ని సినిమాలు బాగా ఆడాలని కోరుకోవటం వేరండి. చిరంజీవి గారు సీనియర్ మెగాస్టార్, ఆయన సినిమాలు చూసి మేము ఎదిగాం, ఆయన సినిమాలు చూసి నేర్చుకున్నాం, ఇప్పటికీ వాళ్ళ చూసి మేము నేర్చుకుంటూనే ఉన్నాం, వాళ్ళు మహానటులు సీనియర్లు అని ప్రభాస్ చెప్పాడు చూడండి. బాబా ఏమన్నా అసలు కిక్ వచ్చింది ఆ మెగా ఫ్యాన్స్కి. ప్రభాస్ ఫ్యాన్స్ అంటున్నారు చూసి నేర్చుకోండి రా, మా ప్రభాస్ని చూసి బంగారం రా, డార్లింగ్ రా, అందుకే రా ప్రభాస్ని ఎవడు ఏలు పెట్టి ఏమి అనలేడని చెప్పేసి. నిజమే, ఏమంటారు, ఏ విషయంలో ఏమనాలండి ప్రభాస్ని, అసలు బంగారం అండి. సో నేను వీడియో క్లోజ్ చేసి మీకు అర్థమవుతుందా, రాజు ఎక్కడన్నా రాజుని ప్రభాస్ నిరూపిస్తూనే ఉన్నాడు. అండ్ అల్లు అర్జున్ ప్రభాస్ చూసి చాలా నేర్చుకోవాలని ఏదైనా కామెంట్లో తెలియచండి. ఇక చిరంజీవి ఆయన స్థాయి మరలా చెప్తున్నా, ఆయన స్థాయి వేరే ఎవరికి రాదండి. మెగాస్టార్ ఎప్పటికీ మెగాస్టార్ అంతే.